గురువారం అర్ధరాత్రి అవస్థకు గురై విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శనివారం ఉదయం స్పృహలోకి వచ్చారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు ఓ వీడియో విడుదల చేశారు. గురువారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన తనకు ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదని వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఆయుష్ ఆసుపత్రిలో తన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు కైకలూరు నియోజకవర్గంలోనే ఉండి తమ బాధ్యతలు నిర్వర్తించాలని ఎమ్మెల్యే కోరారు. తనను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే తండ్రి ఆరోగ్య పరిస్థితిని కైకలూరు నియోజకవర్గ ప్రజలకు వివరించేందుకు విడుదల చేసిన వీడియోలో ఎమ్మెల్యే చిన్న కుమారుడు శ్యామ్ తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. నిన్న పల్స్ రేట్ బాగా పడిపోయిందని, ప్రస్తుతం బాగానే ఉందని ప్రజలకు వివరించారు. తీవ్ర వడగాల్పుల్లో హాస్పిటల్కి ఎవరూ రావద్దని శ్యామ్ కోరారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని వీడియోలో చూసిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మొన్న రాత్రి నాన్న అస్వస్థకు గురవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అది సడన్గా మత్తులోకి వెళ్ళిపోతాం, పల్స్ బాగా డౌన్ అయిపోతాం. పల్స్ 60 అట్లా ఉండేది, 45, 40, 35 అట్లా వచ్చేసి బాగా ఆందోళన చెందాం. మొన్న రాత్రి మేము 108లో ఇట్లా విజయవాడ తీసుకురావడం జరిగింది, డాక్టర్ సపోర్ట్ తీసుకుని. ప్రజెంట్ అయితే నిన్నైతే కొద్దిగా మెరుగ్గానే, కొద్దిగా ఇదిగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే బాగా రికవర్ అయ్యారు. మీ అందరికీ నా మాట చెప్పాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా, ప్రజలందరికీ నమస్కారం. మన రాత్రి అస్వస్థకు గురవటం జరిగింది. 10 గంటల తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఈరోజు విజయవాడ హాస్పిటల్లో ఉన్న సంగతి నాకు ఇప్పుడు మాత్రమే తెలిసింది. కానీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. అలాగని హాస్పిటల్ కూడా ఇక్కడికి ఎవరు రావద్దు. మేము ఈ ఎన్నికల ప్రక్రియలో మీ బాధ్యతలు నెరవేర్చమని కోరుకుంటున్నాను. మీడియాను ఎవరు దూర ప్రయాణాలు చేయొద్దండి. హాస్పిటల్ కూడా రావద్దు. అందరూ అక్కడే కైకలూరులో ఉండండి, జాగ్రత్తగా ఉండండి.